నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతల స్వీకరణ. రేపు బుచ్చయ్య చౌదరితో ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్య. నగరంలో పచ్చదనాన్ని పెంచాలి. ఐఏఎస్ కమిషనర్ కె దినేష్ కుమార్. గ్రామ స్థాయి నుండి సిపిఐను నిర్మాణం చేద్దాం. మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకుందాం. వచ్చే రాష్ట్ర సమితిలో ప్రవేశపెట్టినందుకు నిర్మాణ ప్రజా సంఘాల డాక్యుమెంట్ సిద్ధం చేసిన జిల్లా కార్యవర్గం. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు. అభిమానులకు పవర్ స్టార్ గా, కార్యకర్తలకు జనసేన అధినేతగానే పాపులర్ అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సుపరిచితం కానున్నారు. తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖల బాధ్యతలను ఏపీ సచివాలయం 2వ బ్లాకులో బుధవారం ఉదయం 10:47 తన బాధ్యతలు స్వీకరించారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో పవన్ కళ్యాణ్ తన మంత్రిత్వ శాఖలైన పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను నేడు స్వీకరించారు. పవన్ కళ్యాణ్ విజయవాడ నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్లోని తన క్యాంప్ ఆఫీసులో ఇంద్రకీలాద్రి వేద పండితులు వేద మంత్రోచ్చరణలు, ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపట్టారు. దాదాపు 10 ఏళ్ల పాటు నిరీక్షణకు నేడు తెరపడింది. దీంతో జనసేన కార్యకర్తలు, పవర్ స్టార్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలువురు అధికారులతో భేటీ కానున్నారు. రాజాధిరాజాయ ప్రసజ్జాహినే నమో వయం వైష్ణవనాయ గురవే సమే కామాన్ కామకామాయ వద్యం కామేశ్వరో వైష్ణవనో దదాతు కుబేరాయ వైష్ణవాయ మహారాజాయ నమః. One more file. Okay. There are 2 files. First file is about horticulture and agriculture. Second file is about Gram Panchayat buildings in tribal area. File of okay. అది లైవ్ లో ఉంది. అది మీకు పూర్తి చదువు శాస్త్రంలో చూడదు.
ప్రకాష్ అది లైవ్ ఒకసారి చూడు, కేబుల్ చూసుకో ఫస్ట్. రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రొటెం స్పీకర్ గా ఎన్నిక కాబడిన సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రొటెం స్పీకర్ గా ఎన్నిక కాబడిన రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు శ్రీ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ జగ్గంపేట నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు దారా యేసురత్నం, ఏపీ ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షులు వెంట్రపటి వీర్రాజు, ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి దొండపటి క్రిస్టోఫర్, ఎంఆర్పీఎస్ నాయకులు సిర్రా మరాఠి పలివెల రాజు, దాసు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వీకారం చేయించి సీనియర్ మోస్ట్ 7 సార్లు చేస్తున్నాను కనుక వయసు రీత్యా కూడా పెద్దగా నాకు పెట్టారు. ఇంకెవరికైనా చూడమన్నా కాదు, మీరే పెద్దవారు 7 సార్లు చేస్తున్నారు, మీరు చేస్తే పెద్దగా ప్రజలకు బాగుందని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు పార్టీలో. సరే, అది రేపు స్పీకర్గా గవర్నర్ గారి దగ్గర ప్రమాణ స్వీకారం చేశాక అసెంబ్లీలో 2 రోజుల పాటు జరిగే శాసనసభ సమావేశాలు అందరి చేత ప్రమాణ స్వీకారం చేయాలి. అలాగే స్పీకర్గా ఎన్నుకోవాలి కొత్త వారిని, పార్టీ ఎవరిని నిలుస్తుందో వాళ్ళు నామినేషన్ చేశాక అది అనౌన్స్ చేసేదాకా 2 డేస్ మధ్యవర్తిత్వంతో సమయం వృధా కాకుండా సమస్యల పరిష్కారమై త్వరితగతిన ప్రయోజనం సమకూరుతుందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని న్యాయవాదులకు 5 రోజుల పాటు జరిగే మధ్యవర్తిత్వ శిక్షణ కార్యక్రమం రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాన న్యాయమూర్తి జ్యోతి వెలిగించి శిక్షణ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మధ్యవర్తిత్వంతో ఖర్చులు లేకుండా సామరస్యపూర్వకంగా కేసులు పరిష్కరించుకోవచ్చునని అన్నారు. బెంగళూరుకు చెందిన పొటెన్షియల్ ట్రైనర్స్ గీతాదేవి, బి శ్రీకుమార్, చెన్నైకి చెందిన సీనియర్ ట్రైనర్ ఆర్ విజయ్ కమల మాట్లాడుతూ ఈ నెల 22 వరకు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ ఏ గాయత్రీదేవి, డిఎల్ఎస్ఏ జిల్లా కార్యదర్శి కె ప్రకాష్ బాబు, ఉమ్మడి జిల్లాల నుంచి పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. To this inaugural session of mediation training for the advocates of East Godavari district on the concept of techniques of mediation. It is my distinct honor and privilege to introduce the esteemed senior trainers and potential trainers of MCPC who will be leading this vital 40-hour training program for the advocates of East Godavari district under the aegis of Honorable Supreme Court of India, Honorable Supreme Court Mediation and Conciliation Project Committee. As advocates, you play a vital role, crucial role in the administration of justice, and this training is designed to enhance your skills and understanding of mediation, a vital tool in our judicial system. The advocate's role in mediation is multifaceted, combining legal expertise with a strategic negotiation and client representation to achieve favorable outcomes through a collaborative and voluntary process. This approach emphasizes problem solving and resolution tailored to the parties' interests and needs. Evaluation of the Mediation Act 2023. The Mediation Bill of 2023 was first introduced in the Rajya Sabha on August 1st, 2023 and was passed in the Lok Sabha on August 7, 2023 and received the assent of the President on September 14, 2023 and was officially named as the Mediation Act 2023. The Mediation Act of 2023 passed with the objective of promoting and facilitating institutional mediation for the resolution of civil and commercial disputes, which marks a significant step in our legal system. Mediation is not a new process and is even mentioned in Section 89(1) of the Code of Civil Procedure 1908, which was introduced by the Civil Procedure
Procedure Amendment Act 1999 and provides for the courts to refer parties to arbitration, conciliation, judicial settlement or mediation for dispute resolution. Mediation therefore is one of the modes of ADR which has been enabled under Section 89 of the Code of Civil Procedure 1908 and has emerged as a popular and useful method for settlement of disputes. The role of an advocate in the mediation of cases is very crucial in ensuring that the process is fair, efficient and productive for their client. నగరంలో పచ్చదనం పెంచేందుకు కృషి చేయడం జరుగుతుందని, ప్రధాన రహదారుల మధ్య డివైడర్లలో మొక్కలు నాటడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ తెలిపారు. నగరంలో పచ్చదనాన్ని పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ శ్రీ దినేష్ కుమార్ ఐఏఎస్ ఆదేశించారు. నగరంలో శానిటేషన్ పరిశీలనలో భాగంగా విస్తృతంగా పర్యటించారు. ప్రధాన రోడ్లలో డివైడర్ల అన్నింటిలోనూ మొక్కలు నాటడం జరిగిందని, వాటి అన్నింటినీ పరిరక్షించాలని, తద్వారా నగరంలో పచ్చదనం పెరుగుతుందని, అలాగే త్వరలో వర్షాలు కురియనున్నందున మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కాలువలన్నింటినీ ఎప్పటికప్పుడు పరిశీలించి పూడిక తీసివేయాలని, తీసిన సిల్ట్ను వెంటనే తరలించడానికి తగిన ఏర్పాటు చేయాలని పారిశుధ్య విభాగ అధికారులను ఆదేశించారు. రాబోయే వర్షాకాలం నందు విరివిగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అంటువ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని మరియు పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ వినూత్న, ఏడీహెచ్ కె స్వాతి, శానిటరీ మరియు ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరంలో మనం ఒక సుందరమైనటువంటి నగరం కింద, అలాగే గ్రీన్ సిటీ కింద తయారు చేసేటటువంటి భాగంగా మనం చాలా ప్లాంటేషన్ కానీ పార్క్స్ కానీ డెవలప్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మనం డెవలప్ చేసినటువంటి డివైడర్స్లో ఉన్నటువంటి ప్లాంటేషన్, అలాగే పార్క్స్లో ఉన్నటువంటి గ్రీనరీ మెయింటైన్ చేసే విధంగా సపరేట్గా ఒక హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వింగ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి నెససరీ ఎక్విప్మెంట్ అంటే వాటరింగ్ కానీ ప్రతిరోజు కూడా ప్రతి 2 days ఒకసారి మనం డివైడర్స్ని వాటర్ చేస్తున్నాం. ప్లాంట్స్ ఎస్పెషల్లీ సమ్మర్లో స్ట్రెస్ తీసుకుంటాయి కాబట్టి సో వీటన్నిటిని ప్రాపర్గా మెయింటైన్ చేసే విధంగా సైంటిఫిక్గా మనం చర్యలు తీసుకుంటున్నాము. సో ఒక మంచి క్లీన్ సిటీని, ఎయిర్ పొల్యూషన్ లేనటువంటి సిటీని మీ అందరికీ కూడా ప్రొవైడ్ చేయడానికి నగరపాలక సంస్థ ఉందని చెప్పి మీకు తెలియజేస్తాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐను బలోపేతం చేయడం కోసం పార్టీ శ్రేణులు గ్రామ స్థాయి నుండి పార్టీను నిర్మాణం చేద్దామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం వి కొండలరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా తాటిపక్క మధు మాట్లాడుతూ జూలై 1, 2, 3 తేదీలలో సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు జరగనున్నాయని, ఈ సమావేశంలో పార్లమెంట్, శాసనసభ ఎన్నికల రివ్యూ, పార్టీ ప్రజా సంఘాల నిర్మాణం తదితర అంశాలపై నివేదికలు ప్రవేశపెడుతున్నారని, అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పార్టీ నిర్మాణం, ప్రజా సంఘాల అంశాలు చర్చించి జిల్లా కార్యవర్గం ఒక డాక్యుమెంట్ ప్రవేశపెడుతుందని మధు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిందని, ఆ హామీలను అమలు చేసే వరకు సిపిఐ ప్రశ్నిస్తుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి శ్రద్ధ తీసుకోవడం అభినందనీయమని, అయితే నిర్వాసితుల సమస్యలపై కూడా ఆయన మాట్లాడాలని, కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి పోలవరం పూర్తి చేస్తే అపర భగీరథుడిగా చరిత్రలో నిలిచిపోతారని మధు కొనియాడారు. ఇంకా ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు కొండ్రపు రాంబాబు, రేఖా భాస్కర్ రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కె జ్యోతిరాసు, పంతం నాగేశ్వరరావు, చింతలపూడి సునీల్, తోట లక్ష్మణ్, కె శ్రీనివాస్, ఆహ్వానితులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సమావేశం కొండలరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం విశాఖపట్నంలో జూలై 1, 2, 3 తేదీల్లో రాష్ట్ర సమితి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమితి సమావేశాల్లో శాసనసభ, పార్లమెంట్ నిధుల సమీక్ష, పార్టీ నిర్మాణం, ప్రజా సంఘాల నిర్మాణం మీద చర్చ ఉంటుంది. దీని మీద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామెటి రామకృష్ణ గారు ఒక నివేదిక ప్రవేశపెడుతున్నారు. అందుకని మేము కూడా ఈ జిల్లాలో ఉన్న పార్టీ నిర్మాణం, ప్రజా నిర్మాణం మీద కూడా దృష్టి పెట్టి ఒక నివేదిక తయారు చేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుకి పోలవరం అని పెట్టి ఎవ్రీ మండే దాని మీద పెట్టినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు ఎంత అవసరమో ఆ ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన త్యాగ జీవులు నిర్వాసితులకి పునరావాసం కల్పించడం కూడా అంతే ముఖ్యం. వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వాలని కోరుతున్నాం.
అంతేకాకుండా ముఖ్యంగా నిజంగా మీరు 2 సంవత్సరాల్లో ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో అపర భగీరథ మీరు మిగిలిపోతారు. మీరు అవ్వాలని కోరుతూ మీరు ఢిల్లీ నుంచి నిధులు తేవాలని కోరుతున్నాం. తాటిపాక మధు, సిపిఐ జిల్లా కార్యదర్శి. ఏఐసిసి మాజీ అధ్యక్షుడు, పార్లమెంట్లో ఇండియా కూటమి నేతగా ప్రమాణ స్వీకారం చేయనున్న రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, పిసిసి సభ్యుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక వీరభద్రాపురంలో ఉన్న గాంధీ కస్తూరిబా స్త్రీల సేవాశ్రమంలో జరిగిన ఈ వేడుకల్లో కేక్ కట్ చేసి వృద్ధులకు చీరలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్య హక్కులు, ప్రజల హక్కులు పరిరక్షించబడాలంటే రాహుల్ గాంధీ ప్రధానిగా కావాలని ఆకాంక్షించారు. ఆయన సమర్థ నాయకత్వంలో దేశం మరింతగా అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. 2 సార్లు 1000 కిలోమీటర్లు భారత్ జోడో న్యాయయాత్ర నిర్వహించి అన్ని వర్గాల ప్రజల సమస్యలతో పాటు దేశం ఎదుర్కొంటున్న సమస్యలను కూడా రాహుల్ తెలుసుకున్నారని అన్నారు. ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జరిగిన ఎన్నికల్లో మంచి మెరుగైన ఫలితాలను సాధించిందని తెలిపారు. ఆయన కష్టజీవి అని, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందాలని, అందరికీ మేలు జరగాలని కోరుకునే నాయకుడని అన్నారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలందరూ ఆలోచన చేసి ఆయనకు మద్దతుగా నిలిచి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. వీరభద్రాపురం స్త్రీల సేవాశ్రమంలో ఈ విధంగా రాహుల్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు మోతా శారద, పిసిసి సభ్యుడు చింతాడ వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు కిషోర్ కుమార్ జైన్, ఇజ్జరౌతు విజయలక్ష్మి, బత్తిన చంద్రరావు, ఐ సత్యనారాయణ, రాజు, కాంగ్రెస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు బిల్డర్ బాబీ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రియతమ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఏఐసిసి అధ్యక్షులు, అలాగే ఇవాళ ప్రతిపక్ష నాయకులుగా ఉండబోయేటటువంటి మా పార్టీకి దిశానిర్దేశం చేసేటటువంటి మా ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క 54వ జన్మదినం. ఈ సందర్భంగా రాజమండ్రి నగర కాంగ్రెస్ ఆ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ కస్తూర్బా మహిళా వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారిని, వారి నాయకత్వం బహువిధాల ముందుకు వెళ్ళాలని, అలాగే ఆయన ఆయురారోగ్యాలతో చిరకాలం ఆరోగ్యంగా ఉండి మా పార్టీని ముందుకు నడిపిస్తే రాబో రోజుల్లో ఈ దేశ ప్రజల యొక్క ప్రజాస్వామ్య హక్కుల రక్షణ కొరకు ఆయన ఈ దేశంలో మరలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఆయన ప్రధాని కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ సందర్భంగా ఈ కస్తూర్బా మహిళా ఆశ్రమంలో వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కేకు కట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధ మహిళలకు చీరలు, బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను దేశ ప్రజలను వేడుకుంటున్నాను, అందరూ ఆలోచన చేయండి. రాహుల్ గాంధీ కష్టజీవి, సుదీర్ఘమైనటువంటి భారత్ జోడో యాత్రలు 2 చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ఇబ్బందులను, యువత యొక్క ఇబ్బందులను, ప్రజలకు ఇబ్బందులను ఆయన కల్లారా చూడటం జరిగింది. ఆయన రాబోయే రోజుల్లో ఈ దేశానికి ప్రధాని అయితే దేశ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారు, అన్ని వర్గాలు కూడా ప్రజాస్వామ్య హక్కులను అనుభవించగలుగుతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రజలందరూ ఈ దిశగా ఆలోచన చేయాలని మరొక్కసారి విన్నవించుకుంటూ, లాంగ్ లివ్ రాహుల్ గాంధీ, లాంగ్ లివ్ రాహుల్ గాంధీ, లాంగ్ లివ్ రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. కాపు సంక్షేమ సంఘం 10వ వార్డు ఇన్ఛార్జ్ పల్లింటి సంజీవ్ ఆధ్వర్యంలో 10, 11 వార్డుల సమావేశం జరిగింది.
స్థానిక విఎల్పురంలో గల వీరభద్ర టెంట్ హౌస్ వద్ద కాపు సంక్షేమ సంఘం 10వ వార్డు ఇన్ఛార్జ్ పల్లింటి సంజీవ్ ఆధ్వర్యంలో 10-11 వార్డుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి బొర్రా పోతురాజు స్వాగతం పలికారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన వక్తలు మాట్లాడుతూ ఈ సంఘం 2014వ సంవత్సరంలో స్థాపించామని, కాపుల్లో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం కోసం అనేక విద్యాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, కాపులలో చనిపోయిన పేదలకు మట్టి ఖర్చు క్రింద కొంత నగదు, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ సంఘాన్ని అభివృద్ధి చేస్తూ ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి అందరి సహకారం కావాలని కోరారు. పవన్ కళ్యాణ్ కోసం కూటమికి మద్దతుగా ఎన్నికలకు ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని విజయవంతం చేసి కూటమి విజయానికి కాపులందరూ ఏకతాటి మీదకి వచ్చి పనిచేయడం ద్వారా ఇంతటి ఘన విజయం సాధించడం జరిగిందన్నారు. ఈ ఘన విజయంలో ముఖ్య భూమిక వహించిన కాపులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కులంలో ఎవరికైనా అన్యాయం జరిగితే సంఘం అండగా ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే 10వ వార్డు ఇన్ఛార్జ్గా ఉన్న సంజీవ్ సేవలను నగరానికి కూడా అవసరమని గుర్తించి నగర కమిటీలో తీసుకోవడానికి కమిటీ నిర్ణయం చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా సంజీవ్ని అతిథులు సాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ అధ్యక్షులు రామినిడి మురళి, అధ్యక్షులు అల్లూరి శేషనారాయణరావు, ప్రధాన కార్యదర్శి చింతం వీరబాబు, గౌరవ సలహాదారులు ఎంఎంవిఎస్ఎస్ సాయిబాబా, మీసాల నాగు, గౌరవ సలహాదారులు దొండపట్టి సత్యంబాబు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ పూర్వ అధ్యక్షులు ఆకుల వెంకటేశ్వరరావు, యనమల రంగబాబు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని 10-11 వార్డుల కార్యదర్శులు బత్తుల సత్యబాబు, కొటకలపూడి విజయకృష్ణ పర్యవేక్షించారు. రైల్వే నాగేంద్ర, బత్తిన నారాయణరావు, ఉప్పునూరి దుర్గాప్రసాద్, బండి సత్యప్రసాద్, వైవిడి ప్రసాద్, గున్నం శ్యామ్ సుందర్, బయ్యపునిడి సూర్య, మంచాల సునీల్, విన్నావాసు, అల్లాడి రాజు, చక్రపాణి, నల్లంశెట్టి వీరబాబు, అడపామణి, కంది భవాని, గుంటి వెంకటరమణ, కోసూరి శ్రీనివాసరావు, పసుపులేటి చైతన్య, నడిమింటి అప్పాజీ, టెక్కలి అప్పలరాజు, తలారి సురేష్, వెంట్రపట్టి సత్యబాబు, పెద్ద సంఖ్యలో సంఘీయులు పాల్గొన్నారు. ఆ విషయాలు మాట్లాడుకునే ముందు గౌరవ అధ్యక్షులు శ్రీ మా అల్లుడు గారు రామిరెడ్డి మురళి గారికి, అధ్యక్షులు శేషనారాయణ గారికి, సెక్రటరీ మా తమ్ముడు, ఆ రోజుల్లో తర్వాత మనలో కొంచెం మన కాపుల్లో ఒకళ్ళంటే ఒకళ్ళు పడకపోవడం, ఇంకోటి కలిసి రాకపోవడం, ఎవరు ఏం పెట్టి వాళ్ళ సంజీవ్ గారు వాళ్ళ టీం అంతా కూడా ఈ కార్యక్రమం పెట్టినా ఏదో ఆశించి పెట్టేశాడు, ఏదో వసూలు చేసి పెట్టేశారని వెధవాగుడు వాగే పరిస్థితులన్నీ మన కాపుల్లోనే ఎక్కువ ఉంటాయి. దాని గురించనే పెద్దలందరూ కూడా దూరం అవడం జరిగింది. కానీ చాలా ఈ మధ్యకాలం నుంచి అంతా మార్పు వచ్చింది. యువత ఎప్పుడైతే నడుం బిగించి మన కాపు అనేది యువతలో ప్రవేశించిందో చాలా రకమైన మార్పులు మనలో సంభవించినాయి. అలా సంభవించి వాళ్ళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ద్వారా కాపు యూనిటీ 100కి 90 మంది కూడా ఏకమైపోయిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు వల్ల మనకి, మన వల్ల పవన్ కళ్యాణ్ గారికి. అలాగే మనవనే కాదు పవన్ కళ్యాణ్ గారు అంటే అసలు మహిళలు అయితే టోటల్గా స్టేట్లో ఏ మహిళ కూడా వేరే వాళ్ళకి ఓటేయలేదు. పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆ కూటమికే ఓటేశారు మహిళలందరూ కూడా. నిజంగా మహిళలందరికీ కూడా వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాను నేను. మహిళలందరూ కూడా అంత పిచ్చిగా ఓటేశారు. మహిళలు, యువత కానీ, మిడిల్ కానీ, ఎల్డర్స్ కానీ అందరూ కూడా కళ్యాణ్ గారిని ఎంత ఆత్మీయంగా ఆయన్ని అప్పుడు చేసుకున్నారంటే ఈవెన్ చెట్టుపల్లి కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ అసలు ఏమిటి ఆయన అసలు ఒక కారణ జన్ముళ్లాగా. మొన్న ఎలక్షన్లో ఎందుకు పనికిరాడు, ఆయన కూడా గెలవలేని పరిస్థితి. ఇవాళ ఎలక్షన్లో భారతదేశంలో మోడీ గారి ప్రభుత్వం నిలబడడానికి కారణమే మన పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ మోడీ గారు ఆ రోజు చిరంజీవి గారిని ఈయన్ని 2 చేతులు పట్టుకున్న మధ్యలో మోడీ గారు నిలబడితే దాని సందేశం అంతా ఏంటనుకున్నారు? మీరు నాకు బ్యాక్గ్రౌండ్గా, నాకు వెన్నెముకగా ఉన్నారు, నాకు ఏ తిరుగు లేదు భారతదేశానికి అని ఇండికేషన్ అనమాట. అంత అద్భుతమైన గౌరవాన్ని మన జాతికి, మన రాష్ట్రంలో దెబ్బైపోయింది. రాష్ట్రం శవాల దెబ్బైపోయింది, కరువు దెబ్బైపోయింది, తాటకాల దెబ్బైపోయింది, రాక్షసుల దెబ్బైపోయింది. ఆ రాష్ట్రాన్ని కాపాడడానికి ఆయన ఎంత వరకు కిందకి దిగారంటే ఆయన ప్రాణాలు కూడా తెగించి నిలబడ్డారు. మనందరి ధైర్యంతో ఆయన ఎదరికెళ్ళారు. ఆయన ధైర్యంతో మనం కూడా తొడలు కొట్టి మేసాలు నిలవేసి ఎలక్షన్ చేశాం. 10వ వార్డు 11 ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినందుకు సంజీవ్ గారికి, అదేవిధంగా మరి అధ్యక్షులు శ్రీ అల్లూరి శేషనారాయణ గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి వీరబాబు గారికి,
అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ మా కార్యక్రమం చేయడానికి మరి అంతటా తాను వచ్చింది. మేము ఏమనుకున్నాం అంటే ఏదైనా హాల్లో పెడితే బాగుండు, బయట పెడితే మనం చూసి బాధపడుతుంటారు, మనం ఏదైనా హాల్లో సీక్రెట్గా పెట్టుకుంటే బాగుండు అనుకున్నాం. కానీ అలా కాదండి, పబ్లిక్లో రోడ్లోనే పెడతారని చాలా ధైర్యం ముందుకు వచ్చారు ఆయన. చాలా సంతోషం ఈ కార్యక్రమం. ఎందుకంటే అసలు కాపులు ఎవరెవరు ఎక్కడున్నారు, ఎలాగున్నారో తెలియట్లేదు, తెలుసుకోవాలి అని కొంతమంది పై ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, ట్రాన్స్ఫర్ రాజమండ్రి వచ్చినటువంటి వాళ్ళు, అట్లు సర్దినాడు వాయినాలు ఇచ్చిందని కూడా ఎవరున్నారో కాపులు తెలియట్లేదు బాధపడుతున్న టైంలో మా దృష్టికి వస్తే మేము ఏం చేసామంటే సంఘం అన్నది పెట్టాలి, సంఘంలో అందరిని రప్పించాలి, ఆడవాళ్ళు కానీ మగవారు కానీ అందరూ రావాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి పేదలకు ఏ విధంగా సాయం చేసాం మా అధ్యక్షులు వారు చెప్పారు, మరి చేసుకుంటూ వచ్చాం. ఈ 2 సంవత్సరాల నుంచి ఆగింది ఈ కార్యక్రమం. ఎందుకు ఆగిందో మీకు అన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ సంఘం దేశం అంతా కూడా మన కాపులు చాలా మేసాల నాలుగు గారు వేరు మీద రానుంటే ఒకే తాటి మీద నిలబడి మొన్న ఎలక్షన్లో అందరినీ గెలిపించి, అదేవిధంగా జనసేన అభ్యర్థులను 21 చోట కూడా 21 మందిని కూడా గెలిపించినటువంటి ఘనత మన కాపులకి తిరిగి. అదేవిధంగా గౌరవనీయులు రామరెడ్డి మురళి గారికి, అదేవిధంగా సంఘం అధ్యక్షులు అల్లూరి శేషనారాయణ గారికి, మాజీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మా అన్న దొండపాటి సత్యంబాబు గారికి, ఆకుల వెంకటేశ్వరరావు గారికి, మీసాల నాగు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్నటువంటి సోదరిమణులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మనం ఈ మీటింగు చాలా మంచి టైంలో పెట్టుకున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మీ అందరికీ కూడా ఒక్కసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు మనకి, మీకు ఎవరికైనా గుర్తుందా? పవన్ కళ్యాణ్ గారిని ఒక కుల నాయకుడి కింద ముద్ర వేస్తుంటే ఆయన ఒకటే చెప్పాడు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కాదు నేను వచ్చింది, కులాలను కలిపి చూపిస్తానన్నారు. అదే విషయం మన ఎన్నికల్లో ఇక్కడ నిరూపించడం జరిగింది. ఎందుకంటే కాపులకి కొంచెం ఆవేశంగా ఉంటారు, ఏదైనా మాట అంటే మనం గమనిపడం, ఒక మాట అవతరుడు అనేటప్పుడు మనం 100 మాటలు అంటాం, 100 దెబ్బలు కొడతాం, మనం అంత పౌరుషం ఉంటుంది మనకి. కానీ పవన్ కళ్యాణ్ గారు అన్న మాటకి మనం అందరం కట్టుబడి ఉండి ప్రతి కులంతో కలిసి పనిచేస్తాం ఈ ఎలక్షన్లో. మనం ఇదే వరవడిని మనం రాబోయే దశాబ్ద కాలాల పాటు కనుక మనం కొనసాగించినట్లయితే ఖచ్చితంగా మన కులం ఈ రాజకీయం పరంగా రాజ్యాధికారాన్ని ఛేదించగలమని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ మన కాపు సోదరిమైన వాళ్ళందరికీ మన సంక్షేమం, కాపు సంక్షేమం, అభివృద్ధి పెట్టిన పెద్దలందరికీ మన హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మనకి సమస్య ఏమొచ్చినా సరే మనకి ఉన్నాము, మన వాళ్ళు ఉన్నారు, మన కాపు సంక్షేమం ఉన్నారు అని మనకి వెన్ను తట్టి మీకు ఏ సమస్య వచ్చినా మాకు చెప్పండి అమ్మా, మేము తీరుస్తాము అన్నవాళ్ళు ఈ రోజు వరకు మనకి ఇప్పటి వరకు ఉన్నారు. అయితే ఈ రోజు మనకి సభాముఖంగా తెలియజేస్తున్నారంటే దీనికి మనం చాలా ఆనందించి, మనకి వెనకాతల మనకి సమస్య ఉంది, మనకి తీరుస్తారు, మనకి ఒక నాయకులు ఉన్నారు, మనకి ఒక సంఘం ఉన్నది అని తెలియజేసిన మన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజున ఈ సభాముఖంగా మనకి ఈ కాపు సంఘం ఏర్పరిచి ఈ సంవత్సరాలైన కారణంగా ఈ రోజు మన మీటింగ్ జరుగుతుంది. ఇక నుంచి మనకి మన పార్టీ కూడా జనసేన, మనం కూడా పవర్ఫుల్ అని తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ రోజు వెనక్కి ఉండేవాళ్ళం, మనల్ని దాటుకొని చాలా మంది ముందుకు వెళ్ళిపోయారు. కానీ ఈ రోజు మన పవర్ ఏంటి, మనం ఏంటి అన్నది మనం ముందుకొచ్చి మనం అందరికీ ఒకళ్ళొకరు సహకారం తెలియజేసుకుంటూ ముందుకెళ్దాం. మనం సచివాలయం 54, 55లో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటం మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలు పెట్టడం జరిగింది. స్థానిక 24వ డివిజన్ ఇన్ఛార్జ్ కటి కాశీ విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో సచివాలయం 54, 55లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటం మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్రపటం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం సింగ్, 30 వార్డ్ ప్రెసిడెంట్ ఎరకా కొండబాబు, వార్డు సీనియర్ నాయకులు బెజవాడ వెంకటస్వామి, రాయపాటి శ్యామలాదేవి, పిల్లి శ్యామ్, కరి సూర్యనాయుడు, వార్డ్ సెక్రటరీ కరి గాయత్రి, జనసేన నాయకులు మంచాల సునీల్,
పాలిక సతీష్, సచివాలయం సిబ్బంది మరియు వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతల స్వీకరణ. రేపు బుచ్చయ్య చౌదరితో ప్రొటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్య. నగరంలో పచ్చదనాన్ని పెంచాలి. ఐఏఎస్ కమిషనర్ కె దినేష్ కుమార్. గ్రామ స్థాయి నుండి సిపిఐను నిర్మాణం చేద్దాం. మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకుందాం. వచ్చే రాష్ట్ర సమితిలో ప్రవేశపెట్టినందుకు నిర్మాణ ప్రజా సంఘాల డాక్యుమెంట్ సిద్ధం చేసిన జిల్లా కార్యవర్గం. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.